ఏదైనా కానీ ఫస్టే అబ్బాయి ఎంత అనుకున్నా కూడా నేను ఫస్ట్ నుంచి మిషనే కుడుతున్నా కాబట్టి నాకు టైలరింగ్ అంటేనే ఎక్కువ ఇష్టము. నేను సరేలే ఈ మధ్య రోజు సర్వీసెస్కి వెళ్తున్నా కదా, ఇప్పుడు ఏం కుడతాం అని చెప్పి పక్కన పెట్టేసిన. కానీ నా మైండ్ మొత్తం మిషన్ మీదనే ఉంది. ఎందుకంటే అది దగ్గర దగ్గర 15 ఇయర్స్ నుంచి కుడుతున్నా నేను. అందులో నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఇష్టము స్టిచ్చింగ్ అంటే. ఇంకా నా మిషన్ నన్ను పిలుస్తూ ఉంది అని చెప్పి ఇంకా మార్నింగే లేచి కుడదామని చెప్పి కటింగ్ చేసిన. సరే అంటే నాకు సర్వీస్ ఆ రోజు ఏమైందంటే ఆఫ్టర్నూన్ ఉండే, ఇంకా అప్పుడు వెళ్ళొచ్చు కదా అనుకున్నా. వేరే పని ఉన్నది, అది చూసుకొని నిదానంగా బ్లౌజ్ కుట్టి వెళ్ళొచ్చు అన్నట్టు నేను అనుకున్నా. మనం ఒకటి తెలిస్తే ఇంకోటి అవుతుంది అనేది 100% నిజం అనమాట. నేను ఇంకా సరే కదా అనుకున్నా. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నాకు మళ్ళీ సర్వీసెస్ వచ్చినాయి. ఇంకా వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయినా. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నానం చేసి తిని ఇంకా మళ్ళీ సరే కట్ చేసిన బ్లౌజ్ అట్లనే ఉంది కదా అని కుడుతున్నా. అయితే ఈ స్టిచ్చింగ్లో రేపటి నుంచి నేను కొంచెం ఏవైనా టిప్స్ నాకు తెలిసినవి ఉంటే మీకు చెప్తాను. మ్యాక్సిమం ఉంటాయి, ఎందుకంటే నేను బ్యూటీషియన్లో సీనియర్ కాకపోవచ్చు కానీ టైలరింగ్లో మాత్రం మంచిగానే స్టిచ్చింగ్ చేస్తా. ఈవెన్ బ్యూటీషియన్లో కూడా బాగానే ఉంది, కాకపోతే దేనిది దానిదే కదా. ఇంకా అయితే ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే స్ట్రైట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి. మనకి ఇప్పుడు బ్లౌజ్కి లాస్ట్లో మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అవి మొత్తము స్ట్రైట్గా రావాలన్నమాట. ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఒక పాదం మందమే రావాలి. అప్పుడే మీకు బ్లౌజ్ మంచిగా వస్తుంది. రౌండ్ నెక్ కూడా ఎలా వేయాలి అనేది మొత్తం ఆడ చూపిస్తున్నా. నాకు అది కుట్టి పడుకునేసరికి 12 దాటింది నాకు. ఇంకా వచ్చిన రావడమే మనం వెంటనే మిషన్ ఎక్కాం కదా, సో అలాగా కుట్టేసిన. మళ్ళీ మార్నింగ్ కూడా లేచి ఒకటి కుట్టిన, అది వీడియో తీయలే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.